లోగో ఇచ్చినవా? టుటోల్ లిమిట్స్లో బిట్వీన్ ముస్లిం ఇద్దరు నైబర్స్ వాళ్ళు ఏదో నిన్న ఒక అతను సోషల్ మీడియాలో ఒక క్లిప్ వేశాడని ఆపోజిట్ అతను దాని మీద నాకు నా మీద వేసావు అన్నట్టు ఏదో వాళ్ళ మధ్య సడన్గా ఒక ఆల్టర్కేషన్ వరల్డ్ ఆల్టర్కేషన్ జరిగింది. ఆ వరల్డ్ ఆల్టర్కేషన్ తర్వాత ఏదో అతను ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. దాంతో దాన్ని వాళ్ళ సపోర్టర్స్ లాగా వీళ్ళ సపోర్టర్స్ లాగా వచ్చి ఇద్దరు లీడర్సు మాకు పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇచ్చేసుకున్నాము. సో దానిపైన కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసి బేసింగ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ డెఫినెట్గా కేసు చర్యలు తీసుకుంటాము. కాబట్టి నేను ఈ కడప నగర ప్రజలకు తర్వాత ఆల్ పార్టీ లీడర్స్కు మా తరపు నుంచి విన్నవించేది ఏంటంటే ఎలక్షన్స్ని గురించి కాకుండా ప్రజాశాంతి గురించి అందరూ కూడా ఆలోచించాలనే విషయాన్ని నేను ప్రథమంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ప్రతిదీ ప్రెసిపిటేట్ చేసుకుంటా ఏదో గలాట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఎటువంటి ఇష్యూస్లోకి పాల్పడద్దండి. ఇఫ్ దే విల్ గో, మేము కూడా డెఫినెట్గా చట్టపరంగా చాలా స్ట్రింజెంట్గా ఉంటాము, చాలా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ఇట్స్ మస్ట్. థ్యాంక్ యూ. ఈ ఘర్షణలో ఏమైనా ఆయుధాలు ఉపయోగించారా? ఏమండి? ఈ ఘర్షణలో ఏమైనా అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇచ్చారు కంప్లైంట్, ఇంకా సీన్కి వెళ్ళిన తర్వాత ఐఓ గారు ఫ్యాక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో ప్రతి అధికార పార్టీ నాయకులు డైరెక్ట్ పోలీసుల్ని తిట్టినారు అన్నట్టు ఆయన ఆరోపిస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు. పోలీసుల్ని తిట్టినారా లేదు నాకు తెలియదు, తిట్టలేదు, అదంతా ఏం లేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళ రిప్రజెంటేషన్ వీళ్ళు ఇచ్చారు. అర్థమైందండి? వాళ్ళ రిప్రజెంటేషన్స్ వాళ్ళు ఇచ్చేసిపోయారని ఆల్రెడీ చెప్తున్నా కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.